ప్రియమైన స్నేహితులారా, మీరు భయం, పాపం, సిగ్గు, అపరాధం మరియు బంధనాలలో జీవిస్తున్నారా? దేవుడు నిన్ను ఇలా జీవించడానికి సృష్టించలేదు. వీటి నుండి మిమ్మల్ని విడిపించాలని ఆయన కోరుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు మిమ్మల్ని పాపాల నుండి విడిపించాలని కోరుకుంటున్నారు. ఆయన మీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. యేసుక్రీస్తు మీ పాపాల కోసం శిలువపై మరణించారు. ఆయన సమాధి చేయబడ్డాడు మరియు ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. ఆయన శాశ్వతంగా జీవిస్తారు. యేసుక్రీస్తులో నమ్మండి. మీ పాపాల నుండి పశ్చాత్తాపపడండి. నీటిలో బాప్తిస్మం తీసుకోండి. పరిశుద్ధ ఆత్మను పొందండి. అప్పుడు మీ జీవితంలో దేవునికి లోబడండి. దేవుని కోసం జీవించండి.